హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బృందావన్ లీఫ్ ప్లేట్స్. ఇప్పుడు నేను ఈ ప్లేటు విస్తరాకు ప్లేట్ అంటారు తెలుగులో, దీన్ని ఇంగ్లీష్లో సియాలి లీఫ్ అంటారు. ఈ లీఫు ఎక్కడ ఏ చెట్టు నుంచి వస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ లీఫ్ను ఇప్పుడు అరకు పాడేరు కొండల్లో ఇప్పుడు ఈ ప్లేటు తయారయ్యి ఆకు ఇలా ఉంటుందండి. దీన్ని సియాలి లీఫ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి అడ్డా లీఫ్ అంటారు. ఇలాగ నేచర్తో సంబంధం ఉన్న ఆకు, ఇట్లాంటి ఆకు ఇలా ప్లేట్ తయారవుతుంది. కాబట్టి అందరూ ఎవరికైనా తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు సియాలి లీఫ్ ఒరిజినల్గా చెట్టు నుంచి తెంపితే ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తున్నాను, చూడండి. దీన్ని సియాలి లీఫ్ అంటారు. ఈ రెమ్మలు చించి ఆకు ఈ రకంగా కుడతారు. ఇలా కుట్టి మనం ప్లేట్లు సేల్ చేస్తాం. ఈ ఆకు ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ప్రపంచంలో ఒక 4-5 రాష్ట్రాల్లో మాత్రమే ఈ లీఫ్ పండుతుంది. అది ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. అందులోని మన ఆంధ్రాలో చాలా క్వాలిటీ లీఫ్ వస్తుంది. ఎంత క్వాలిటీ, ఒక 1 ఇయర్ అయినా సరే ఈ లీఫ్ తెంపిన తర్వాత ఒక సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది ప్లేటు. అందు గురించి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎవరికైనా తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను కూడా తెంపుతానండి. చాలా బాగుంది, చాలా గుడ్ క్వాలిటీ లీఫ్. ఈ లీఫ్ కూడా వస్తున్నాను. ఈ లీఫ్ కూడా ఎట్లా ఉంటుందంటే అందరూ చెట్లకు పండుతుంది అనుకుంటారు. ఈ లీఫ్ ఎట్టి పరిస్థితుల్లో చెట్టు కాదు. ఈ లీఫ్ వచ్చేసి బొడ్డు, అంటే చెట్టుకి ఉన్న బొడ్డు ద్వారా ఈ లీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ. కట్టేసాను.